అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం కథలో రాజకుమారి పార్ట్ 2లో ఏం జరిగిందో చూద్దాం. రచయిత సత్య పవన్ ఫ్రమ్ స్టోరీ మిర్రర్. ఇక కథలోకి వెళ్తే, పవన్ వాళ్ళ అమ్మగారి అన్న కూతురే పల్లవి. వాళ్ళిద్దరూ బావా మరదళ్ళు, పైగా దాదాపు ఓ కీడు కలవాళ్ళు. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చెయ్యండి. వాళ్ళ ఇల్లులు కూడా పక్క పక్కనే. చిన్నప్పటి నుండి ఒకే స్కూల్, ఒకటే కాలేజ్ కూడాను. వాళ్ళిద్దరి తల్లిదండ్రులు కూడా ఇద్దరికి సరిజోడని, వాళ్ళే కాబోయే భార్యాభర్తలని వాళ్ళ చిన్నప్పుడే నిర్ణయించేసుకున్నారు. ముఖ్యంగా పవన్ వాళ్ళమ్మా నాన్న అసలే మేనకోడలంటే అమితమైన ఇష్టం వాళ్ళకి. చదువులో కూడా ముందంజలో ఉండడం, సామాన్యంగా మెలిగే తత్వం వల్ల తనంటే ఇద్దరి కుటుంబాలకి చాలా గారాబం కూడాను. ఇక పవన్ విషయానికి వస్తే, చాలా మంచివాడు, బుద్ధివంతుడు, తల్లి చాటు బిడ్డ. నాన్నగారంటే చాలా భయస్థుడు. ఏ చిన్న తప్పు జరిగినా అందులో తన ప్రమేయం లేకపోయినప్పటికీ వాళ్ళ నాన్నగారి ముందు దోషిగా శిక్షార్హుడవుతాడు. దాంతో చిన్నప్పటి నుండి పవన్ ఏ పని చేసినా వాళ్ళ నాన్నగారికి అది అసహ్యమే. చేసిన పని మంచైనా చెడైనా తలవంపులు తెచ్చేస్తున్నావంటూ అందులో తప్పును వెతికేవారాయన. పవన్ మాత్రం ఎంతైనా వాళ్ళ నాన్నగారు కదా, ఆయనంటే భయం వల్ల కలిగిన భక్తితో కూడిన గౌరవం వల్ల ఆయనని ఏమనలేక నింద తనపై పడినా భరిస్తూనే ఉండేవాడు. ఆయన మాటకు తిట్లకు అస్సలు ఎదురు చెప్పేవాడు కాదు. పవన్ మేనమామ, అదే పల్లవి తండ్రికి పవన్ అంటే మాత్రం చాలా ఇష్టం. తన మేనల్లుడే తనింటికి కాబోయే అల్లుడని ఊరంతా చెప్పేవాడు. ఇక పవన్ పల్లవి ఇద్దరూ వరుసకు బావా మరదల్లే అయినా ఒకరంటే ఒకరికి పడేది కాదు. సాధారణంగా బావా మరదళ్ళంటే ఒకరిపై ఒకరు జోకులు, సరదాలు, వేలాకోలాలు, తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఒకరినొకరును కవ్వించుకోవడం లాంటివి సహజం. పైగా వాళ్ళుండేది పక్క పక్కనే కాబట్టి ఆ చనువు మరింత ఎక్కువగా ఉండాలి. కానీ వీళ్ళ మధ్య అలాంటివి చాలా అరుదు. అరుదు అనేకంటే అసలు వీళ్ళ మధ్య ఆ బావా మరదళ్ళ సంబంధమే లేదంటేనే సబమేమో. కనీసం ఓ చిన్న మాట మంతి, ఆట పాట, మంచి చెడు లాంటివి వాళ్ళ మధ్య అసలుండేవి కాదు. అసలు ఈ ప్రపంచం దృష్టిలో మాత్రమే వాళ్ళు బావా మరదళ్ళు. వాళ్ళ ప్రపంచంలో మాత్రం బద్ధ శత్రువులే. వాళ్ళిద్దరినీ ఓ జంటగా చూడడం అందరికీ ఇష్టమైనప్పటికీ పల్లవి వాళ్ళమ్మకి మాత్రం వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యడం అసలు ఇష్టం లేదు. చిన్నప్పటి నుండి పవన్ అంటే ఎందుకో ద్వేషం. తనకి పవన్ అంటే అసలు నచ్చదు. దానికి కారణం కూడా లేకపోలేదు. తన పుట్టింటి బంధువులకు మాత్రమే తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనే ఆలోచన తనది. తన కూతురు అక్కడైతేనే సుఖంగా ఉండగలదేమోననే ఆశ తనది. తనతో పాటు పల్లవి తాతగారి స్వార్థం కూడా. అందుకే చిన్నప్పటి నుండి పవన్ మీద లేనిపోనివి చెప్పి పల్లవి మనసులో తనంటే అసహ్యం ఏర్పడేలా చేసింది. దూరం చెయ్యడానికి చిన్నప్పుడే పల్లవి మనసులో బీజం నాటింది. అసలు వాళ్ళిద్దరినీ కలవనిచ్చేది కాదు. పల్లవి పవన్ వీళ్ళిద్దరినీ ఒకటిగా చూస్తే ఎవరైనా మాట్లాడితే వాళ్లపై ఒంటికాలి మీద లేచేది. ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్లో పొరపాటున బంధువులెవరి నోటైనా వీళ్ళ పెళ్లి టాపిక్ వస్తే చాలు, మా పిల్లపై అన్ని ఆశలు, అలాంటి ఆలోచన పెట్టుకోకండి, అయినా మా పిల్లెక్కడా వాడెక్కడా అంటూ కస్తున వాళ్లపై విరుచుకుపడుతూ చురకలు అంటేసేది. అది తన మనసులో మాటేసుకున్న మాటైనా అదంతే, పిచ్చి మొద్దు, అలాగే వాగుతుంది, దాని మాటలేం పట్టించుకోకండి, నా మేనల్లుడే నా అల్లుడు అనే పల్లవి తండ్రి మాటలతో చుట్టూ ఉన్నవాళ్ళు మాత్రం తనేదో సరదాగా ఎగతాళి చేస్తుందేమోనని దాన్ని పెద్దగా పట్టించుకునేవారు కాదు. స్కూల్లో కూడా వాళ్ళిద్దరూ అసలు మాట్లాడుకునేవారు కాదు. ఎవరికి వాళ్ళు అంటనట్టే ఉండేవాళ్ళు. అసలు మీరు బావా మరదల్లేనా అంటూ వెటకారించేవారు. ఒక పక్కన పల్లవి స్నేహితురాళ్ళు పల్లవిని, మరొక పక్క పవన్ స్నేహితులు పవన్ని. ఇదిలా ఉండగా వీళ్ళిద్దరూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు ఒకరోజు పల్లవి బుక్లో లవ్ లెటర్ దొరికిందని, దాని సంగతి తేల్చామంటూ పవన్కి తెచ్చిచ్చింది పల్లవి బెస్ట్ ఫ్రెండ్. హేయ్,
నీకు తెలుసు కదా, నాకు దానికి అసలు పడదు. ఎవడో రాసి దాని బుక్లో పెట్టేసి ఉంటాడు. ఇటు చూడు, భయంతో ఈ లెటర్లో పేరు కూడా రాయలేదు వాడు. ఈ లెటర్ గురించి తెలుసో లేదో తనకి. ఇంతకీ అసలు ఈ లెటర్ చూసిందో లేదో తను. ఒకవేళ చూసినా చూసి చూడనట్టు వదిలేసిందేమో. అయినా మనకెందుకు ఇదంతా? పోనీ నువ్వన్నట్టు ఇప్పుడెళ్ళి తనని అడిగానే అనుకో, నా గురించి నీకెందుకు, అయినా నా బుక్స్ చెక్ చేయాల్సిన పని నీకేంటి అంటూ నా మీద కస్సుబుస్సులాడుతుంది. అసలే నాకు కూడా కోపం ఎక్కువ, దాన్ని కంట్రోల్ చేసుకోలేను. ఏదో ఒకటి అన్నా అనేస్తాను. మళ్ళీ నాకు తనకి వీటి వల్ల లేనిపోనివి వచ్చి పడతాయి. ఇదంతా ఇంట్లో వాళ్ళు తెలిస్తే ఇంకేమైనా ఉందా? మా నాన్నగారి సంగతి నీకు తెలిసిందేగా. అమ్మో, నన్ను చంపి పారేస్తారు, నా వల్ల కాదు అంటూ ఎప్పటిలానే ఏం పట్టించుకోనట్టు తేలిగ్గా తీసుకున్నాడు పవన్. అది కాదు పవన్, ఎవడో రాస్తే ఇప్పటి వరకు ఎందుకు ఇంట్లో చెప్పలేదు తను? అయినా ఇప్పటి వరకు ఈ బుక్కు, అందులో ఈ లెటరు తను చూడకుండా ఉంటుందా? తనకిష్టం లేకుండా ఇలా చేస్తుందా? నువ్వే చెప్పు. ఇది తనకు నీకు మాత్రమే సంబంధించింది కాదు, మీ 2 ఫ్యామిలీల పరువుకి సంబంధించిన విషయం. ఈ సంగతి ఇంట్లో వరకు వెళ్తే మీ వాళ్ళ సంగతేంటి? అసలంత కష్టపడి తనని చదివిస్తున్న వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి కూడా ఒక్కసారి ఆలోచించు. ఇదంతా నువ్వు మాత్రమే సాల్వ్ చెయ్యగలవని, ఇంకెవరికి తెలిసినా ఇదొక పెద్ద సమస్య అవుతుందని మీ మంచి కోరే చెప్తున్నా అంటూ హెచ్చరించింది. అన్నట్టు ఇదంతా నేను చెప్పినట్టు పల్లవికి అసలు చెప్పకు అంటూ పవన్ని రిక్వెస్ట్ చేస్తుంది పల్లవి ఫ్రెండ్. పల్లవి ఫ్రెండ్ చెప్పిందంతా విన్న పవన్కి తను చెప్పిందంతా నిజమే అనిపిస్తుంది. దీంతో పవన్ మదిలో లేనిపోని సందేహాలు మొదలవుతాయి. ఇప్పుడిదంతా పల్లవిని అడిగితే తను ఏమైనా అనుకుంటుందేమోనని భయం ఒకవైపు, అడగకపోతే ఇది ఇంకెంత దూరం వెళ్ళి అసలే పరువుగా బ్రతికే మావయ్య ఏమైపోతాడోనన్న బాధ మరొక వైపు పవన్ మనసుని అతలాకుతలం చేస్తున్నాయి. ఊపిరి సలపకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఒక పక్క అహం అడ్డొస్తుంది, ఇంకో పక్క ఆప్యాయత గుర్తొస్తుంది. తన మేనమామ పరువు ప్రతిష్టల ముందు ఈ అహం ఒక్క లెక్క అన్నట్టు ఏదైతే అదయిందని పల్లవిని ఆ లవ్ లెటర్ గురించి అడిగేద్దామని డిసైడ్ అయ్యాడు పవన్. మరుసటి రోజు ఆదివారం. పవన్ వాళ్ళింట్లో వాళ్ళు, పల్లవి వాళ్ళమ్మ బంధువులింటికి శుభకార్యానికి వెళ్ళారు. ఆరోగ్యం బాగాలేక పల్లవి వాళ్ళ నాన్న మాత్రమే ఇంటి దగ్గరే ఉండిపోయారు. పవన్ వాళ్ళింట్లో ఎవరూ లేకపోవడంతో తన తండ్రి కోరిక మేరకు తనకిష్టం లేకపోయినా పవన్కి భోజనం పెట్టడానికి వాళ్ళింటికి వెళ్ళింది పల్లవి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇదే మంచి సమయమని భావించి ఆ లెటర్ ప్రస్తావన తీసుకొచ్చి పల్లవికి చూపిస్తూ తనని నిలదీస్తాడు పవన్. దాంతో షాక్ అయిన పల్లవి బిత్తర చూపులు చూస్తూ సమాధానం చెప్పలేక మౌనంగానే నిల్చుండిపోతుంది. కాసేపటికి ఈ లెటర్ నీకెక్కడిది అంటూ పవన్నే తిరిగి ప్రశ్నిస్తుంది. పవన్ అప్పుడు ముందు నేనడిగిన దానికి సమాధానం చెప్పు. అప్పుడు పల్లవి నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, అయినా నాకేం తెలీదు, ఆ లెటర్కి నాకు ఏ సంబంధం లేదు. అప్పుడు పవన్ నీదే, నీకు సంబంధించిందే. అప్పుడు పల్లవి ఇలా అంటుంది, అబ్బచ్చా అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? అప్పుడు పవన్ ఎలా అంటే అది నీ బుక్లోనే దొరికింది కాబట్టి. అప్పుడు పల్లవి ఓహో, అంటే నా మీద అనుమానంతోనే లేని టైం చూసి నువ్వు నా బుక్ కూడా చెక్ చేస్తున్నావన్నమాట. అయినా నువ్వెవరు నా బుక్కు తీయడానికి? అసలే పవన్ అంటే గిట్టని పల్లవి తనపై విరుచుకుపడుతుంది. అప్పుడు పవన్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నేనేం అడుగుతున్నా నువ్వేం చెప్తున్నావు? ఇలాంటి విషయాలు ఊళ్ళో తెలిస్తే మన కుటుంబాల్లో పరువు ప్రతిష్టలు ఏమవుతాయో తెలుసా? అసలు ఇంట్లో తెలిస్తే నీ మీద అన్ని ఆశలు పెట్టుకొని రెక్కలు ముక్కలు చేసుకొని నిన్నింతలా చదివిస్తున్న మావయ్య ఏమైపోతాడో ఒక్కసారైనా ఆలోచించావా? అయినా నీ వైపు ఏ తప్పు లేకపోతే ఆ లెటర్ చించి అవతల పడేయక ఇన్నాళ్ళెందుకు దాచుకున్నావంటూ పల్లవిని నిలదీస్తాడు. అప్పుడు పల్లవి ఓహో, అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావన్నమాట. అప్పుడు పవన్ అనుమానం కాదు, అసలు ఏం జరుగుతుందా అని అడుగుతున్నాను అని చెప్తాడు పవన్.
అప్పుడు పల్లవి చాలే ఇక ఆపు, అయినా ఏదో కట్టుకున్న మొగుడిలా అన్ని ఆరాలు తీస్తున్నావేంటి? కని పెంచిన మా అమ్మా నాన్నే ఇప్పటి వరకు అనుమానించలేదు. అప్పుడు పవన్ కని పెంచారు కాబట్టే వాళ్లకు నువ్వొక కడుపు కోత కాకూడదని జాగ్రత్తగా ఉండమని ఇదంతా చెప్తున్నా. అప్పుడు పల్లవి ఓహో అవునా, ఇప్పటి వరకు లేని జాగ్రత్త ఇప్పుడెందుకు ఇంత సడన్గా పుట్టుకొచ్చిందో? అప్పుడు పవన్ అబ్బా కొంచెం నేను చెప్పేది విను పల్లవి. అప్పుడు పల్లవి వినను, అయినా ఏంటిప్పుడు? ఈ లెటర్ గురించే కదా ఈ డిస్కషన్ అంతా. అవును, నాకు నచ్చే దాచుకున్నాను, అంతా నా ఇష్టప్రకారమే చేస్తున్నాను, ఇప్పుడేంటి అంటూ ఇంకాస్త గట్టిగా అరుస్తుంది. అప్పుడు పవన్ ఇప్పటి నుండే ఇలాంటి వేషాలేంటి, అసలు ఎవడు వాడు అంటూ తన మాటలకు కోపం కట్టలు తెంచుకొని అడుగుతాడు. అప్పుడు పల్లవి నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, అయినా నా మీద కోపంతో నువ్వు ఈ సంగతి ఇంట్లో చెప్తావు కదా, ఎలాగో వాళ్ళు కూడా నన్ను అడుగుతారు, అప్పుడు ఒకేసారి అందరికీ కలిపి చెప్తానులే, ఎందుకంత తొందర, కొంచెం ఓపిక పట్టు, అయినా ఇక్కడికి వచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ అంటూ అసలే పవన్ అంటే అసహించుకుంటున్న పల్లవి మరింతగా తనపై ద్వేషం పెంచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అసలే తన చేస్తున్న పనులకు ఆ పొంతన లేని సమాధానాలకు కోపంతో రగిలిపోతున్న పవన్కి తన మాట తీరుతో తనపై మరింత కోపం ఎక్కువవుతుంది. ఆ రోజు రాత్రంతా దాని గురించే దీర్ఘంగా ఆలోచించాడు. ఈ విషయం ఇంట్లో కానీ మావయ్యకు కానీ చెప్తే అసలు నమ్ముతారో నమ్మరో, ఒకవేళ నమ్మితే ఇది ఇంకెంత దూరం వెళ్తుందో, మావయ్య ఏమైపోతాడో అన్న ఆలోచనలు తన మదిని ఒకటే తొలిచేస్తున్నాయి. ఎప్పుడు ఎవరితోనూ చనువుగా ఉండని పల్లవికి అసలు ఈ వయసులోనే ప్రేమాయణమేమిటి? ఈ ప్రేమనే ఉచ్చులో పడి తనపై ఆశలు పెట్టుకుంటున్న వాళ్ళ తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేస్తుందా, లేక పవన్కి ఏమైనా తన గురించి తప్పుడు సమాచారం అందిందా? అసలే బావంటే గిట్టని పల్లవి తనని అలా అడిగేసరికి తన మనసు నొచ్చుకొని అలా ప్రవర్తిస్తుందా? అసలు నిజాలేంటో పూర్తిగా తెలుసుకోకుండా పవన్ పల్లవిని అనుమానించడం కరెక్టేనా? వాళ్ళిద్దరి మధ్య జరిగిందంతా పవన్ ఇంట్లో చెప్తాడా, లేక తనే దాన్ని సాల్వ్ చేస్తాడా? ఇలాంటి సందేహాలన్నీ పార్ట్ 3లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చెయ్యండి.